నమస్కారం. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. 2026 ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని ఊపిరి బిగబట్టేలా చేస్తున్నాయి. దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యాన్ని బద్దలు కొడతా విజయ్ తన టీవీకే పార్టీతో ఒక బలమైన శక్తిగా అవతరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 1/8 మేజిక్ ఫిగర్కు విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే ఎవరి మద్దతు తీసుకోవాలి? ఏఐఏడీఎంకేతో వెళ్తారా లేక డీఎంకేతోనా? విజయ్ ఒంటరిగా పోటీ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించినప్పటికీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేదు. ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక మార్గం మద్దతు కూడగట్టడం. డీఎంకే పరిస్థితి అధికార పక్షం 73 స్థానాలకే పరిమితమైంది. ఇది వారి కోసం ఒక పెద్ద సవాలు. ఇప్పుడు వారు తమ వ్యూహాన్ని మార్చాల్సి ఉంటుంది. ఏఐఏడీఎంకే పరిస్థితి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ విజయ్ రాకతో వారి ఓటు బ్యాంకు ప్రభావితమైంది. ఇప్పుడు మెజారిటీ కోసం చిన్న పార్టీల వైపు లేదా డీఎంకే వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏఐఏడీఎంకేతో పొత్తుకున్న అవకాశాల గురించి మనం చర్చిద్దాం. రెండు పార్టీల మధ్య కొన్ని షరతులు ఉన్నాయి. వాటిని అధిగమిస్తే పొత్తు కుదురుతుంది. ఈ పొత్తు ద్వారా రాజకీయంగా లాభం ఉంటుంది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఉమ్మడి లక్ష్యం డీఎంకే పాలనను అంతం చేయడమే విజయ్ ప్రధాన నినాదం. అది ఏఐఏడీఎంకే లక్ష్యంతో సరిపోతుంది. బహిరంగ మద్దతు ఏఐఏడీఎంకే నేతలు ఇప్పటికే కొన్ని సందర్భాల్లో విజయ్ ఆలోచనలతో ఏకీభవించారు. వీరు కలిస్తే ఒక బలమైన కూటమిగా మారి 5 ఏళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించవచ్చు. డీఎంకేతో పొత్తు ఎందుకు అసాధ్యం? ఎందుకంటే వారి ఆదర్శాలు పూర్తిగా విభేదిస్తాయి. చారిత్రక కారణాల వల్ల కూడా ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి పొత్తు ఎప్పటికీ జరగదు. సిద్ధాంతపరమైన విభేదాలు విజయ్ తన రాజకీయ శత్రువుగా డీఎంకేనే ప్రకటించారు. ఇప్పుడు వారితో కలిస్తే ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది విజయ్కి పెద్ద సవాల్. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు గతంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడం భక్తిభావం ఉన్న ఓటర్లను దూరం చేశాయి. విజయ్ అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఉదయనిధి వ్యాఖ్యల వల్ల ఏర్పడిన వ్యతిరేకతను మోయడానికి విజయ్ సిద్ధంగా లేరు. టీవీకే గెలవడానికి ప్రధాన కారణాలేంటో చూద్దాం. మొదటిది యువతను ఆకర్షించడం, రెండవది ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించడం. ప్రత్యామ్నాయ శక్తి దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే పాలనపై విసుగు చెందిన ప్రజలు విజయ్ను కొత్త ఆశగా చూడటం. తమిళనాడులోని కోట్లాది మంది యువ ఓటర్లు విజయ్ మార్పు నినాదానికి ఆకర్షితులు కావడం. ఇది ఓటర్లలో మార్పు కోరుకునే భావనను పెంచుతోంది. మహిళా ఓటర్లు సంక్షేమ పథకాలు మరియు డ్రగ్స్ రహిత రాష్ట్రం వంటి హామీలు మహిళలను ఆకట్టుకోవడం. సనాతన ధర్మం వివాదం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వల్ల దూరమైన హిందూ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం. ఒంటరి పోరాటం ఏ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగడం వల్ల విజయ్ నిజాయితీపై ప్రజల్లో నమ్మకం పెరగడం. స్పష్టమైన మేనిఫెస్టో నీటిలో నిరుద్యోగ వృత్తి మరియు రైతు సమస్యలపై స్పష్టమైన హామీలు ఇవ్వడం ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే విజయ్కు మచ్చలేని వ్యక్తిత్వం.